అటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత అక్కడ భార్యతో చక్కగా కాపురం చేసుకున్నాడు, మళ్ళీ బిడ్డను కనబోతున్నాడు, కానీ మళ్ళీ ఈ అమ్మాయి కావాలి. అవును, ఈ అమ్మాయి మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోకూడదు, ఇష్టపడకూడదు, అతని వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంకో జీవితం ఉండకూడదు. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం. అసలు ఈ కేసు అండి జానీ మాస్టర్ కేసుతో కంపేర్ చేయొచ్చు. జానీ మాస్టర్ కేసు కూడా ఇంతే. ఆ అమ్మాయి దోవన అమ్మాయి బతుకుతుంది, మంచో చెడో పాత విషయాలన్నీ వదిలేసేసి ఆ అమ్మాయి సీరియస్గా ఆ అమ్మాయి ప్రొఫెషనల్ అమ్మాయి బతుకుతుంటే వెళ్ళి నువ్వు ఈ పుష్ప సినిమా సెట్లోనే వెళ్ళి కొట్టింది అమ్మాయిని. అందుకే కేసు అయింది, లేకపోతే అసలు అమ్మాయి కేసు పెట్టేది కాదు. అంతకుముందు మానసికంగా హింసించాడు, శారీరకంగా వేధించాడు, ఫైనాన్షియల్గా తనదే పెత్తనం చేసుకున్నాడు. ఇన్ని చేసినా కానీ ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉండి ఆ తర్వాత ఏదో భార్యాభర్తల మధ్యలో జరిగిన ఒప్పందాల్లో భాగంగా నువ్వు ఆ సంబంధాన్ని వదులుకోవాలి అంటే జానీ మాస్టర్ వదులుకున్నాడు, హ్యాపీగా కుటుంబంతో చిల్లైపోతున్నాడు, బాగానే ఉన్నాడు హ్యాపీగా. ఆవిడ కాళ్ళకి దండాలు కూడా పెట్టేశాడు ఒకసారి ఒక స్టేజ్ ప్రోగ్రాంలో భార్యకి దేవతలాగా. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంత బాగున్నప్పుడు నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్ళి అమ్మాయిని కొట్టబట్టే కదా అమ్మాయి ఇంకా విసిగిపోయి ఇంకా వేరే మార్గం లేక పోలీసులను ఆశ్రయించింది. ఈ మొన్నటిదాకా ఏం మాట్లాడారు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది, అమ్మాయే కదా ఇష్టంగా ఉంది, ఆ అమ్మాయే కదా ఒక అత్యాచారం చేసిన వ్యక్తితో అంత సంతోషంగా ఎలా ఉంటుంది, ఇలాంటి 100 లా పాయింట్లు లాగారు. ఇప్పుడు వేధింపులు నిజమే అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు చెప్పండి వచ్చి ఏం చెప్తారు? అందుకని ఈ అహంకారమే, ఈ అహమే మనుషుల్ని దెబ్బతీస్తుంది. ఎంతటి వాళ్ళైనా చట్టం ముందో, న్యాయం ముందో, ధర్మం ముందో, నైతికత ముందో తల వంచాల్సిందే ఎవరైనా సరే. ఎవరు ఇక్కడ హీరోలు కాదు. అవసరమైతే పరిస్థితులు అడ్డం తిరిగితే అందరూ జీరోలే. అలా ఆలోచించిన వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. నిజమే మేడం. ఈ అహంకారం కనుక లేకపోతే ఈ ఇద్దరు జీవితాలు ఇలా అయ్యాయి కాదు. కాకపోతే వాళ్ళు బతికున్నారు, వీళ్ళు చచ్చిపోయారు, అంతే తేడా. కానీ ఇప్పుడు భార్య మీద కూడా ఉంది కేసు. జానీ మాస్టర్ విషయం ఆమె చేసింది. ఆమె చేసి పైగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీడియా ఛానల్స్కి కొని ఆ అమ్మాయి చెడ్డతనం గురించి పొంకాలుగా చెప్పించారు. ఎంత చెప్పినా ఎంత చేసినా నిజం నిప్పు లాంటిది. ఆ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపించింది. ఎంత హెరాస్ చేశారు. ఏదో ఒకరోజు అయ్యగారు ఎప్పుడో ఒకరోజు ఏదో మత్తులో బాంబేలో ఆ రోజు హోటల్లో అని కథ మొదలెట్టుంటాడు. అదే అమ్మాయి చక్కగా రికార్డ్ చేసి ఉంటుంది. దొరికిపోయింది. అలాంటి ఇంకెన్ని ఉన్నాయో. అవును. అందుకని మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం. కానీ ఈ విషయాన్ని ఈ అహంకారంతో నేను మగవాడిని, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక మనస్తత్వంతో చేసే వాళ్ళందరూ వాళ్ళు నష్టపోయేది కాకుండా వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా నష్టపరిచి బాధ్యతలు మర్చిపోయి ఇలా చేసేవాళ్ళు ఏ శిక్షకైనా అర్హులే. వాళ్ళు అతను చనిపోయి బతికుండి కేసు పడి ఉంటే గనక బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఇలాంటివి చూసి ఎవరైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పదలుచు. కేసుల వరకు వెళ్ళలేక ఇలాగా నరకం వరకు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా నిజంగా నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ సూసైడ్ ఇప్పుడు చనిపోయినంత మాత్రాన తప్పులన్నీ చెప్పారు సొసైటీకి. వీళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? ఒక బాధ్యత గల ఉద్యోగస్తులు బతికి కనీసం చేసిన తప్పుని సరిదిద్దుకున్నా బాగుండేది. పైగా వీళ్ళందరూ కూడా చూస్తే చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ కష్టపడే ఉద్యోగాలు సంపాదించుకొని తినే టైంకి ఇవన్నీ ఏంటి? అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం దొరకటం ఎంత కష్టంగా, అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం అయినా సరే. నిజమే. అందుకని ఇలాంటివి చూసైనా సరే కనువిప్పు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిజమే మేడం. వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదంతాలే. అసలు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. బట్ మీ ముగ్గురి కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు.
చనిపోకుండా ఉండాల్సింది. సమాజానికి ఇంకో రకంగా వాళ్ళు వాళ్ళ జీవితాలని మార్చుకొని చూపించాల్సింది. ముగ్గురు చనిపోయారు మేడం. ఒకవైపు ఎస్ఐ సాయి కుమార్, ఇంకొక వైపు చూస్తే కానిస్టేబుల్ శృతి, ఇంకొక అతను కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే చోట పని చేసిన వాళ్ళు. ఇలా ఈ ముగ్గురు చనిపోవడం మీద అసలు ఏం జరిగింది అనే దాని మీద ఎవరికి కూడా ఒక స్పష్టత అనేది రావట్లేదు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? ఏం లేదండి, దీని మొత్తం బ్యాక్ అండ్ స్టోరీ వివాహేతర సంబంధం, సింపుల్. దానికి 3 కుటుంబాలు బలైపోయాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ సాయి కుమార్ భార్య మళ్ళీ ఇప్పుడు గర్భవతి, ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడు. పైగా సాయి కుమార్కి ఇంకా బాధ్యతలు కూడా ఉంటాయి కదా, భార్య కాకుండా తల్లిదండ్రులు. అటు నిఖిల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, ఎన్నో బాధ్యతలు ఉన్న నిఖిల్, అలాగే ఈ అమ్మాయి శృతి వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టులు, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. అసలే ఆ అమ్మాయి జీవితం ఒక పెళ్ళి, విడాకులు, దానికి సంబంధించిన బాధలో ఆ అమ్మాయి ఉండొచ్చు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా. మా తర్వాత మా అమ్మాయికి తోడెవరు అనే ఒక వ్యధలో వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని బాధ్యతల్లో ఉన్నవాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరించారు? చట్టానికి లోబడి ఎందుకు లేరు వీళ్ళు? ఎందుకు ఇగోనా ఇక్కడ? స్వార్థమా, కోపమా, ద్వేషమా? ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి ఈ స్టోరీలో. మామూలుగా మనకి వార్తాపత్రికల ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ తెలిసిన వాస్తవాలు అని చెప్పబడుతున్న వాస్తవాలు ఏంటి అంటే, ఒక ఎస్ఐ ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అప్పటికే అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డివోర్సీ అయ్యి కానిస్టేబుల్ శృతి ఉంది. అలాగే ఆ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు. ఈ కంప్యూటర్ ఆపరేటర్ మధ్యవర్తిత్వంతో వీళ్ళిద్దరికి స్నేహం కుదిరింది అని చెప్పి రాశారు. అయితే ఈ స్నేహం ఇలా ఉండగా మరి అతను ఆమెని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనేది ఒక మాట. మరి భార్య ఉండగా ఎలా చేసుకుంటానన్నాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చను. అయితే ఈమె కాస్త సర్దుకుపోతే ఒక సంబంధాన్ని కొనసాగిద్దామని అనుకున్నాడేమో అతను. భార్య ఎలాగూ సర్దుకుపోవాల్సిన అవసరం ఆవిడికి లేదు, కానీ ఈమె అనధికారిక సంబంధమే కాబట్టి, వివాహేతర సంబంధం కాబట్టి ఈవిడ ఒప్పుకుంటుంది అని అతను అనుకుని ఉంటాడు. సరే, అక్కడ ఏదో తేడాలు వచ్చి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళ మధ్యలో మాటలు జరిగాయని తెలుస్తుంది. ఈ సందర్భంలో అసలు నీ వల్ల ఇలా జరిగింది అని ఆ అమ్మాయి నిఖిల్ని అనుండొచ్చు. సరే, దానికి బాధ్యతగా ఎందుకో మనిద్దరమే పెళ్లి చేసుకుందాము అనే ఉద్దేశంతో తెలుగు సినిమాలో ఒక బరువైన డైలాగు ఆయన కూడా చెప్పుంటాడు. సరే, దానికి ఆవిడ కరిగిపోయి సరే వాళ్ళిద్దరూ మళ్ళీ స్నేహంగా ఉండటం మొదలెట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఏ ఒక్కరి నుంచి వ్యతిరేకత ఉండటానికి వీల్లేదు. చట్టపరంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏ అడ్డంకులు లేవు వాళ్ళిద్దరి పెళ్ళికి. కానీ సైంధవుడిలాగా ఈ ఎస్ఐ అడ్డం పడ్డాడు. నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అతన్ని, నువ్వు నాదానివి, నాదానిలా ఉండాలి. నాకు భార్య ఉంటే ఏమైంది, నువ్వు నా ఆస్తి, నా ప్రాపర్టీ. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అవుదాం అనుకున్నాడు. అక్కడ నువ్వు పెట్టవు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వవు ఏంటి అనే ఉద్దేశంతో ఆవిడ అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు అన్నట్లు చేసేసాడు ఇతను. చేసేసరికి ఇక ఆ విషయం అయ్యి అతను కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చిన దరిమిలా అతని కదలికల గురించి చూస్తే అతను తన సొంత కారులో, ఆఫీస్ కారు కాకుండా పలానా బస్టాండ్ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరితోనూ కలిసి మాట్లాడినంత వరకు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు చెరువుగట్టు దగ్గరికి రావటము, అక్కడ చెప్పులు అవి అక్కడ విడిచి, ఫోను అవి విడిచి
వీళ్ళు వాగ్వాదం జరిగినట్లు ఆనవాళ్ళు కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఆవిడ ఆవేశంతో చెరువులో దూకితే ఆమెను రక్షించటానికి వీళ్ళు కూడా దూకారా, లేకపోతే కట్టగట్టుకునే వీళ్ళు దూకారా అనేది మనకి తెలీదు. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఇంకొంతమంది ఊహాగానాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చాలా దెబ్బలు ఉన్నాయంట, ఇంకెవరన్నా చంపి పడేశారా, ఏదైనా ఇంకొక 4 రోజులు ఆగితే అటాప్సీ రిపోర్ట్ వస్తుంది, దానిలో తెలుస్తుంది. అది ప్రధానం కాదు. ఇక్కడ ప్రధానమైంది ఏంటి అంటే ఒక చట్టం తెలిసిన మనుషులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడంటే నిఖిల్కి కూడా చట్టాలు తెలిసి ఉండొచ్చు. చట్టాలు తెలిసిన ముగ్గురు ఇలా అపసవ్య మార్గంలో వెళ్ళి ఇలా జీవితాలని అంధకారంలోకి, చనిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, చనిపోయాక ఏం తెలుస్తుంది, ఏం తెలీదు. ముగ్గురు బాగా చదువుకున్న వాళ్ళు, బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, సమాజానికి ఎంతో చెప్పాల్సిన వాళ్ళు, వాళ్ళే ఇంకా తమ సమస్యను తాము పరిష్కరించుకోలేక మిగతా వాళ్ళకి ఏం చెప్పలేక సూసైడే శరణ్యం అనుకున్నారంటే అసలు ఇది కరెక్టేనా? అసలు ఇప్పుడు ఇది శరణ్యం అనుకోవటం కాదండి.